హలో లెర్నర్స్, జాలీ జాన్కి స్వాగతం. ఈరోజు మనం పైథాన్లోని అత్యంత శక్తివంతమైన కాన్సెప్ట్ ఒకటి ఆపరేటర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే కేవలం కొన్ని నిమిషాల్లో మీరు ఒక పైథాన్ మాస్టర్లా ఫీల్ అవుతారు. మరియు మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో 100 మంది విద్యార్థుల వరకు చేరవచ్చు. కాబట్టి లైక్ బటన్ ఇప్పుడే నొక్కండి. పైథాన్లో ఆపరేటర్స్ అంటే ఏమిటి? ఆపరేటర్స్ అనేవి టూల్స్ లాంటివి. మామూలు పనులు చేయడానికి ఉపయోగపడే హ్యామర్ లేదా స్క్రూ డ్రైవర్ లాగా. పైథాన్లో ఆపరేటర్స్ అనేవి వేరియబుల్స్ మరియు వాల్యూస్ పై ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వాటిని చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవి సాధారణంగా మ్యాథ్ ఆపరేషన్స్ కోసం వాడతాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ మరియు పవర్ ఆపరేటర్. ఎగ్జాంపుల్: a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20. 2 వాల్యూస్ తీసుకున్నాను. ప్రింట్ a ప్లస్ b, ఎడిషన్ చేస్తున్నాను. ప్రింట్ a మైనస్ b, సబ్ట్రాక్షన్. ప్రింట్ 22/7. 22/7 ఇచ్చినప్పుడు 3.14 అంటే రియల్ నెంబర్స్ డాట్ తర్వాత ఏదైతే వాల్యూస్ ఉన్నావో అవి కూడా వస్తాయి మనకి. ప్రింట్ 22 ఫ్లోర్ డివిజన్ 7. ఫ్లోర్ డివిజన్ అంటే మనకి రియల్ నెంబర్ పూర్తిగా రాదు, ఓన్లీ ఆ ఫ్రాక్షనల్ పార్ట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి వస్తుంది. 22 మాడ్యులస్ బై 7. మాడ్యులస్ అంటే మనకి వచ్చే రిమైండర్. ప్రింట్ 2 డబల్ పవర్ 5. ఏదైనా ఒక వాల్యూ యొక్క పవర్ కనుక్కోవాలంటే 2 పవర్ 5 ఇవ్వాలి. కంపారిజన్ ఆపరేటర్స్ ఇవి వాల్యూస్ ని కంపేర్ చేయడానికి వాడతాం. ఇవి ఆపరేటర్స్ ట్రూ లేక ఫాల్స్ ని రిటర్న్ చేస్తాయి. ఎగ్జాంపుల్: ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ఏ గ్రేటర్ దెన్ బి అని ఇచ్చినప్పుడు 10 అనేది 20 కంటే తక్కువ, అందుకనే ఇది ఫాల్స్ ఇస్తుంది. ఏ నాట్ ఈక్వల్ టు బి, 10 అండ్ 20 కంపేర్ చేసినప్పుడు ఆ రెండు సేమ్ కాదు, అందుకనే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. లాజికల్ ఆపరేటర్స్ ఈ ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ ని ఒకేసారి చెక్ చేయాలంటే ఇవి ఉపయోగపడతాయి. అండ్ ఆర్ నాట్. ఎగ్జాంపుల్: ఎక్స్ వాల్యూ 10. ప్రింట్ ఈ 10 అనేది 5 అండ్ 15 కి మధ్యలో ఉందా లేదా చెక్ చేయాలి అంటే ప్రింట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అండ్ ఎక్స్ లెస్ దెన్ 15 ఇవ్వాలి. అప్పుడు అది రిటర్న్ ప్రూవ్ చేస్తుంది. ప్రింట్ నాట్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అంటే వాల్యూ 10 కంటే 5 కంటే గ్రేటరా లేదు, ట్రూ వస్తుంది. కానీ ఇక్కడ నాట్ అన్నాం కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏదైనా వాల్యూని అసైన్ చేయడానికి మరియు అప్డేట్ చేయడానికి ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ వాడతాము. ఎక్స్ వాల్యూ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాను. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే వాల్యూ అప్డేట్ 5 ప్లస్ 5 10 అవుతుంది. ఎక్స్ మల్టిప్లై ఈక్వల్ టు 3 ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ అప్డేటెడ్ వాల్యూ ఏమిటి? 10. 10 ఇంటూ 3 30 అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 3 అని అర్థం. అంటే మల్టిప్లై అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇవి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి. బైనరీ నెంబర్స్ పై పనిచేస్తాయి. రోబోటిక్స్ లేదా ఎంబెడెడ్ సిస్టంలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎక్స్ వాల్యూ 10 తీసుకున్నాను. ఇప్పుడు దీని యొక్క కాంప్లిమెంట్ తెలుసుకోవాలి అంటే ప్రింట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తే అది వన్స్ ని 0, జీరోస్ ని వన్స్ గా కన్వర్ట్ చేసి ఫైనల్ రిజల్ట్ మనకి ఇస్తుంది. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఒక వాల్యూ లిస్ట్, స్ట్రింగ్ లేదా డిక్షనరీ కలెక్షన్ ఆఫ్ డేటాలో ఉందా లేదా చెక్ చేయడానికి వాడతారు. అవి ఇన్, నాట్ ఇన్. నేమ్ ఈక్వల్ టు జాలీ జాన్. ఒక మెసేజ్ తీసుకున్నాను. ప్రింట్ జాన్ ఇన్ నేమ్. జాన్ అనే పేరు ఈ జాలీ జాన్ అనే నేమ్ లో ఉందా లేదా? ఎస్ ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్. ఫ్రూట్ ఈక్వల్ టు యాపిల్ తీసుకున్నాను. ప్రింట్ ఏ ఇన్ ఫ్రూట్. ఏ అనే క్యారెక్టర్ ఫ్రూట్ యాపిల్లో ఉందా లేదా? ఉంది, అందుకనే ట్రూ. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇవి రెండు వేరియబుల్స్
ఒకే మెమొరీలో ఉన్నాయా లేదా చెక్ చేస్తాయి. ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు లిస్ట్ తీసుకున్నాను 1 2 3 కలెక్షన్ ఆఫ్ డేటా. y ఈక్వల్ టు 1 2 3 కలెక్షన్ ఆఫ్ డేటా తీసుకున్నాను. ప్రింట్ x ఈజ్ y. ఈజ్ అనే ఐడెంటిటీ ఆపరేటర్ ఈ రెండు వేరియబుల్స్ యొక్క మెమొరీని చెక్ చేసుకుని మెమొరీ సేమ్ గా లేదు, అందుకనే ఫాల్స్. x ఈక్వల్ టు y ఈక్వల్ టు ఆపరేటర్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఇది కంటెంట్ చెక్ చేస్తుంది. రెండు వేరియబుల్స్ యొక్క వాల్యూస్ చెక్ చేస్తుంది. అప్పుడు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ వస్తుంది. ప్రీవియస్ గా అడ్రసెస్ చెక్ చేసింది కాబట్టి ఫాల్స్ వచ్చింది. ప్రింట్ x ఇస్ నాట్ y, ప్రింట్ x నాట్ ఈక్వల్ టు y అంటే ఈ రెండు సేమ్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా చెక్ చేయటం కోసమే వాడతాము. చివరిగా అర్థమెటిక్ నుంచి ఐడెంటిటీ వరకు మీరు పైథాన్ ఆపరేటర్స్ లోని మాంత్రిక శక్తిని తెలుసుకున్నారు. ఈ చిన్న కాన్సెప్ట్ రేపటి పెద్ద కోడింగ్ విజయానికి పునాది అవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, ఇది 100 మందికి ఉపయోగపడుతుంది. కామెంట్ చేయండి మీకు ఇష్టమైన ఆపరేటర్ ఏది. మీ కోడింగ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్ ని రియల్ లైఫ్ ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాతి వీడియోలో కలుద్దాం. కీప్ లెర్నింగ్, కీప్ కోడింగ్. Coding with Jolly John, signing off.